ఏ మాటకు అవిధేయత చూపి నిర్లక్ష్యపరిచి శాపాన్ని తెచ్చుకున్నామో దాని అంతటి నుంచి విడుదల పొందాలంటే చిట్కా సింపుల్, ఏం లేదు. ఆయన మాటకు మళ్ళా మన విధేయత చూపటమే. ఏ మాట వెనక దరిద్రం తెచ్చుకున్నామో ఆ దరిద్రం నుంచి విడుదల పొందాలంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మాటకు మనల్ని మనం లోబర్చుకోవడానికి సాధన మొదలు పెట్టాలి. అప్పుడు మారిద్ది జీవితం, అప్పుడు మారిద్ది బ్రతుకు. ఈ పని చేయకుండా నువ్వు ఎగురుకుంటా గంతులేసుకుంటా క్రొత్త సంవత్సరంలో ప్రవేశించినా బుస్సే, పొరలాడుకుంటా దొర్లాడుకుంటా నువ్వు ప్రవేశించినా బుస్సే. తప్పతాగి చిందులేస్తా క్రొత్త సంవత్సరం వచ్చేరా అని నువ్వు గంతులేసుకుంటా పోయినా ఒట్టిదే. నువ్వు కేకులు కట్ చేసి మొఖాల నిండా పూసుకున్నా, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకున్నా ఏ ఉండదు. రహస్యం అంతా ఒక్కటే ఉంది, నా ఆజ్ఞ నీవు గైకొనిన ఎడల, నా మాటకు నీవు చెవియొగ్గిన ఎడల, ఇకనైనా నాకు విధేయత చూపిన ఎడల సుఖముతో సంతోషముతో గడిచిపోయే సంవత్సరములు నేను నీకు ఇస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. ఒకవేళ ఇప్పటికే ఆ అనుభవంలోకి వచ్చి దేవుని మాటకు విధేయత చూపి ఇప్పటికే దేవుని యొక్క ఆనందాన్ని పొందుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలుసు నేను చెప్పిన మాటలోని విలువ. ఇంకా ఆ మెట్టుకు రాకుండా, ఇంకా దేవునికి కంప్లీట్గా తమను తాము లోబరుచుకోకుండా, ఇంకా సొంత గవర్నమెంటు సొంత ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ఇంకా తిప్పలు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మారు మనసు పొంది మీ బ్రతుకును కంప్లీట్గా యేసయ్య చేతికి అప్పచెప్పండి. ఇప్పటిదాకా నీ ఇష్టం వచ్చినట్టు తిప్పలు పడ్డావు. ఎవరో రకరకాల వ్యక్తులు కలిసి రకరకాల మాటలు చెప్తే వాళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు, వీళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు, వాళ్ళని నమ్మావు, వీళ్ళని నమ్మావు. చివరికి ఒరిగింది ఏంది? నీ సొంత తెలివి నిన్ను పాడు చేసింది, ఇతరుల యొక్క జ్ఞానం నిన్ను చెరిపింది. ఎవరు నిన్ను బాగు చేశారు? ఎవరు నిన్ను సమాధానంగా నిలబెట్టారు? ఎవరు నీకు ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకులుగా ఉన్నారు? నీకు తెలుసు. మామూలు సమయాల్లో అందరూ అందుబాటులో ఉన్నట్టుగానే నీకెందుకు మేమున్నామని చెప్పి చివరి ఘట్టంలోకి వచ్చేటప్పటికి కంటికి కనబడకుండా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళ సంగతులు నీకు తెలియవా? ఎవరు నిన్ను ఉద్ధరించారు? ఎవరు నీ బ్రతుకును బాగు చేశారు? ఎవరు నీకు అక్కర్లో చేయూతనిచ్చారు? ఎవరు నీకు ఆపత్కాలంలో భరోసా ఇచ్చారు? ఎవ్వరుండరు. కానీ నువ్వు ప్రయాణం వాళ్ళ మాటల మీద వెళ్ళావు, వారి ఆలోచనలో వెళ్ళావు, లేదా నీ సొంత ఆలోచనలో వెళ్ళావు, దెబ్బతిన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, కనీసం ఇకనైనా నా మాటకు లోబడతావా? ఇకనైనా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్తావా? పరలోకములో ఉన్న సమాధానం, పరలోకంలో ఉన్న సంతోషం నీ జీవితంలో నువ్వు అనుభవించేటట్లు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను నా బిడ్డ. నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వుతున్నాను అనుకుంటున్నావా? నువ్వు బాధపడుతుంటే నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే నేనేం గంతులేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు నా బిడ్డవి. నువ్వు వ్యాధి పీడితురాలివై బాధపడుతుంటే నేనేమన్నా ఆనందపడుతున్నాను అనుకుంటున్నావా? నేనేమో సైకోనా, మెంటలా నాకేమన్నా? ఏ తల్లైనా తన బిడ్డ దుఃఖపడుతుంటే సంతోషంగా ఉంటుందా? ఏ తండ్రి అయినా తన బిడ్డ వేదనతో అల్లాడిపోతుంటే ఆనందంగా ఉండగలిగిద్దా? నిద్రపోగలిగిద్దా? తినగలిగిద్దా? బిడ్డ నార్మల్ కండిషన్కి వచ్చిన దాకా ఒక తల్లి యొక్క మమత ఆమెను తిననీయదు, నిద్రపోనీయదు. మరి నువ్వు ఇంత దిగజారిన స్థితిలో ఉంటే నేను ఎట్లా హ్యాపీగా ఉంటాను అనుకున్నావుమా? ఎట్లా ఉంటాను అనుకున్నావు నాయన అంటాడు దేవుడు. ఉండడు. మన వేదనామయమైన స్థితిలో ఉంటే దేవుడు హ్యాపీగా ఉండడండి. నేను చెప్తున్నాను, ఆయన ఎప్పుడు మన కడుపు నింపాలని ఎదురు చూస్తాడు. ఆయన ఒడిలో మనం సేద తీరాలని చూస్తాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో ఆశీర్వాదకరంగా సురక్షితంగా మనం ఉండాలని కోరుకునే నీతిమంతుడు ఆయన, ప్రేమామూర్తి ఆయన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.
మరి ఎదురవుతున్న పరిస్థితులు అన్నిటికీ కారణం ఏంటంటే ఉన్నాయి మన దగ్గర కొన్ని, యథార్థంగా ఒప్పుకోవాలి. ఒకప్పుడేమో చేసుకుంటూ పోతాం, మరోసారేమో వాటి ఫలాలు అనుభవిస్తూ వస్తాం, అంతే. యాకోబు తన జీవితంలో వరుసగా కొన్ని పొరపాట్లు చేసుకుంటూ పోయాడు. కళ్ళు లేని గుడ్డి తండ్రిని ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నించినందున జబ్బు కళ్ళు కలిగిన లేయ భార్య అయింది. బ్రతుకాలం ఆ జబ్బు కళ్ళ లేయతో బతకాల్సి వచ్చింది. కన్న తండ్రిని మోసగించి పొరపాటుగా ప్రవర్తించినందుకు గాను కన్న కొడుకుల చేతిలో తర్వాత యోసేపు విషయంలో మోసపోయాడు. తెలీదా? మనిషి వరుసగా చేసుకుంటూ వస్తాడు కొన్ని పొరపాట్లు. సగం కాలమేమో చేసుకుంటూ రావటం ఇష్టం వచ్చినట్టు, సగం కాలమేమో వాటి ఫలితాలు అనుభవించుకుంటూ రావటం. ఇది మనిషి జీవితం. ఎంతమందికి అర్థమైందో? ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాడు, రఫ్ అండ్ టఫ్. చివరికి ఒక మెట్టుకొచ్చి ఆగుతాడు. ఎక్కడి నుంచి వాటి రిజల్ట్ చూస్తా పోతాడు అనమాట బ్రతుకులో. ఇప్పుడు అదే జరుగుతుంది జీవితాల్లో. కొంతమంది నా దగ్గరికి వస్తారు, ఈ వాము ఏం మిడిచిపోవటం మనం చెప్పినా వినరు. మా పద్ధతి కాదమ్మా, కొద్దిగా ఆలోచన, నాకెవరు చెప్పొద్దు. అది నేను దైవజనుడైనా నేను ఎన్నో అన్నోళ్ళని చూశాను. నేను నీకు అయిద్దిలే పని అనుకున్నా, ఇంకేం చెప్తాను. మరి ఇంత మిడిమేళంగా ఊరేగుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు తగిన శాస్తి జరిగేది అనుకుంటాను. ఆ మాటలు అన్నటువంటి అదే వ్యక్తి మళ్ళీ గోడుగోడున ఏడుస్తున్న కర్మ ఇలా గాలిని అనుకుంటూ వచ్చిన వాళ్ళని చూసా. ఏం చేస్తావు? చేసుకుంటా పోయావు, ఇప్పుడు అనుభవించుకుంటారా? దేవుడు ఎందుకన్నా నా జీవితం ఇలా చేశాడంటే, నేనేం చేయదు కాదు కానీ లేకపోతే పట్టుకొని 4 పీకి చెప్పాలనిపించింది. దేవుడు చేశాడా బుద్ధి తక్కువదానా? దేవునికి స్తోత్రం. చేసుకుంటా పోతాడు ఇష్టం వచ్చినట్టు. తమ్ముడు మాట విని తమ్ముడు, వద్దు తమ్ముడు, అట్లా కాదు తమ్ముడు, ఇట్లా కాదు తమ్ముడు అంటే, లేదనా, లేదు ఎట్లనే కదా, అయ్యో అవ్వాల్సిందే, అయ్యి తీరాల్సిందే అంటాడు. ఊరేగుతాడు. కొద్ది కాలం అయిన తర్వాత తన్ను పడుద్ది. పడ్డాక అప్పుడు వస్తాడు, ఎందుకన్నా ఇట్లా చేస్తున్నాడు దేవుడు అంటాడు. దుర్మార్గుడా, దేవుడు ఏం చేశాడు రా? ఏం మాట్లాడ్డాను? ఆయన ఎత్తినేత్తనా? మన దగ్గర ఉంది, దిద్దుకోవాల్సిందే. రైట్. ఈవేళ ఈ 10 నిమిషాల వ్యవధిలో 3 సంగతులు మనం గుర్తు చేసుకుందాం ఈవేళ. మొట్టమొదటిది, ఎంతోమంది మనతో జీవితాన్ని ఆరంభించిన వాళ్ళు లోకంలో నుంచి వెళ్ళిపోయి ఆ పాతాళంలోకో పరదైసుకో చేరారు. వాళ్ళ శరీరాలు మట్టికి మట్టి అయిపోయాయి. కానీ మనం ఇంకా అలా కాలేదు. మనం ఇంకా సజీవుల లెక్కలో, అంటే భూమి మీద బతికినాళ్ళ లెక్కలో శరీరాల్లో ఇంకా ఉన్నాం. అంటే వాళ్ళు ఏదో నష్టపోయారని కాదు, వాళ్ళ పనులు వాళ్ళు ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇవ్వబడిన సమయం అయిపోయింది. మనకింకా దేవుడు సమయం ఇచ్చున్నాడు భూమి మీద. ఎందుకు ఇచ్చాడు? ఇంకా ఎందుకు బ్రతకనిస్తున్నాడు? మరో సంవత్సరం ఎందుకు మన బ్రతుకుల్లో పొడిగిస్తున్నాడు అంటే, నంబర్ 1లో చెప్పాలంటే, మారు మనసు పొందుటకు మనకింకా సమయం ఇస్తున్నాడు దేవుడు. మన జీవితంలో ఇంకా దిద్దుకోవాల్సినవి ఏవేవి ఉన్నాయో, మనం ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన ఇంకా ఏమేమి చక్కబెట్టాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని దిద్దుకున్నట్లు, చక్కబెట్టుకున్నట్లు, సరి చేసుకున్నట్లు, సరి చూసుకున్నట్లు, ఇక్కడ నుంచి పిలుపు అందుకొని దాటి అవతలికి వెళ్ళినాక నువ్వు ఇంకేం సరి చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పింది అర్థమైంది కాబట్టి చెప్పాను అంటావు. ఏం అర్థమైంది? ఎంతోమంది దాటిపోయారు, నీకు ఇంకా అవకాశం, ఆయుష్ను దేవుడు ఇచ్చాడు.
ఎందుకు ఇచ్చాడు అంటే రాబోతున్న సంవత్సరాల్లో బాగా తిని త్రాగి సుఖించుట కొరకు కాదు. మరి ఎందుకు ఇచ్చాడో, ఇప్పటిదాకా పాత పాపాలు చేసే ఇక ఫ్రెష్గా కొత్త పాపాలు మొదలుపెట్టని కాదు. మరి ఎందుకంటే మారు మనసు ఇంకా పొందకుండా, చేసిన పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొందకుండా పాపులుగా పాపములోనే జీవిస్తూ ఉన్న వాళ్ళు అలానే కన్ను మూస్తే నరకానికి వెళ్తారు. కనుక మారు మనసు పొంది పాపములన్నీ కడిగి వేసుకొని ప్రక్షాళన చేసుకోవడానికి దేవుడు నీకు ఇంకా ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనిని నీవు సీరియస్గా తీసుకొని గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ సంవత్సరాంతంలో ఇంకా కొన్ని నిమిషాలలో క్రొత్త సంవత్సరం రాబోతుంది. ఆ నూతన సంవత్సరంలోనికి పాత పాపాలతోనే నిండిపోయిన పాపిగా ప్రవేశిస్తావో, ఆ పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధుడివై పరిశుద్ధురాలివై ఇక యేసుతో జీవితం, యేసయ్య చేతిలో చెయ్యి వేసి యేసుతో నడవటానికి మొదలుపెట్టి ఇక క్రొత్త జీవితం మొదలుపెట్టి ఆ నూతన అనుభవాల్లోనికి వెళ్తావో, నిర్ణయం నీదే. బలవంతం లేదు, బలవంతం లేదు, నిర్ణయం నీదే. నాకైతే యేసయ్య తెలియకముందు ఏదో నా బుర్రకు దోచినట్టు ప్రయాణం చేశాను. యేసయ్య నాకు పరిచయం అయిన తర్వాత, ఆయన గురించి తెలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నా హృదయం పరితపించింది. దేనికో తెలుసా? యేసయ్య చెప్పిన ప్రతి కార్యాన్ని నేను నెరవేర్చడానికి నా మనసు పరితపించింది. ఏమేం చెప్తున్నాడు? నా దగ్గర వెండి బంగారాలు అడిగాడా? లేకపోతే ఏమన్నా ఎద్దులు దొంగలు ఏమైనా అడిగాడా? బర్రెలు గొర్రెలు ఏమైనా అడిగాడా? లేకపోతే డబ్బులు కట్టలు ఏమైనా అడిగాడా? నా దగ్గర ఏం అడగల. చెడుని విసర్జించి పాపాన్ని అసహించుకొని మారు మనసు పొంది ఇప్పటిదాకా చేసిన ఆ పాతకాలన్నిటినీ నా రక్తంలో కడిగేసుకోయా అని పిలుస్తుంటే ఏం మాయరోగం నాకు? బంగారం లాంటి అవకాశం, పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధుడవై పరిశుద్ధురాలివై ఇప్పటిదాకా నీ బుర్రకు తోచినట్టు నడిచావు, కనీసం ఇకనన్నా నాతో నడువురా అని పిలుస్తుంటే ఏం మాయరోగం అండి? అందుకే నాకేం మాయరోగం లేదు కాబట్టి పొందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఇది మీకేసుకోండి ప్రశ్నే. నువ్వెందుకు ఆలోచించకూడదు? ఇంకెంతకాలం? కొత్త సంవత్సరంలో కూడా పాత బతుకుతోనే ప్రవేశిస్తావా? కొత్త సంవత్సరంలో కూడా ఆ పాత రోత, ఆ మురికి, ఆ మాలిన్యంతోనే ఎంటర్ అవుతావా? ఇక నువ్వు ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకున్నా నీ బతుకంతా దరిద్రపు న్యూ ఇయరే. నిజం చెబుతున్నాను, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేనేం చేసేది? నచ్చకపోతే నీకు నచ్చడం కోసం నువ్వు ఎంత చెత్త చెత్తగా వెళ్ళిపోయినా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చెప్పేది ఏంది? అబద్ధాలు. నేనెందుకు చెబుతా? మారు మనస్సు నుండి ప్రాచీన జీవితాన్ని విసర్జించి పాపమును అసహించుకొని కనీసం ఇకనైనా నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు నూతన జన్మ అనుభవం ద్వారా ఇక నుంచి యేసుతో కలిసి దేవునికి విధేయుడవై విధేయురాలివై జీవితాన్ని ఆరంభించడానికి ఒక తీర్మానం చేసుకొని అడుగు పెట్టగలిగితే అప్పుడు నీకు రానున్న సంవత్సరాలన్నీ శుభప్రదమైన సంవత్సరాలు అవుతాయి. మారు మనస్సును అందకుండా, రక్షణానుభవంలోకి రాకుండా, నీకు నెమ్మది సమాధానం లేకుండా చేస్తున్న నీ పాప భారం, నీ పాపాలు, వారు నాయన ఒక్కొక్కళ్ళ పాపాలు చెప్పేది కాదు. ఎవరి చిట్టా వాళ్ళ దగ్గర ఉంది. ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలిసి ఎలాంటి బ్రతుకు బ్రతికారో, ఎన్నిన్ని చేశారో, ఏ రహస్యంలో ఏమేం చేశారో, ఏ టైంలో ఏమేం చేశారో, ఏ నిమిషంలో ఏమేం చేశారో, ఎవరి మనసుకు వాళ్ళకి తెలుసు ఏమేం చేశారో. ఆ పాతకాల భారమంతా నీ మీదుంది. నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు, ప్రతికూలతలు అన్నిటికీ దాని ఎఫెక్ట్ కూడా ఉంది. కొన్ని మనం చేసిన అయితే మన పితరులవి కూడా మన మీద ఉన్నాయి. ఒకడు చేసిన దోషాలు 3-4 తరముల వరకు ప్రయాణం చేస్తాయని లేఖనంలో రాయబడి ఉంది. కొన్ని మనం చేసినవి అయితే కొన్ని మన పితరులు చేసినవి కూడా మనకి తరతరాల పాపం అంటారే, అట్లా పారంపర్యంగా ఆస్తి సంక్రమించినట్టు, వ్యాధి సంక్రమించినట్టు పాపం కూడా సంక్రమించిద్ది అన్నమాట. ఇప్పుడు వాటన్నిటిలో నుంచి నిన్ను బయటికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నేను చెప్తున్నా,
ఎప్పుడైతే నా పాపిష్టి జీవితాన్ని అసహించుకొని మారు మనసు పొంది యేసయ్యకి చెయ్యి అందించి యేసుతో నడవటం మొదలుపెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా యేసుతో నడిచేటువంటి ఈ నడకలో, ఈ ప్రయాణంలో మనశ్శాంతి అంటే ఏంటో, ప్రశాంతత అంటే ఏంటో, ఆనందకరమైన జీవితం అంటే ఏంటో ప్రాక్టికల్గా 19 ఏళ్ళుగా అనుభవిస్తున్నాను. 19 సంవత్సరాలుగా ఆ ఆనందకరమైన జీవితం ఏంటో అనుభవిస్తున్నా. ధైర్యంగా చెప్తా, నేను ఆ జీవితానుభవంలో ఉన్నానో లేదో నా ముఖంలో, నా 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 స్థితిగతుల్లో ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే యేసయ్యను నమ్ముకున్నాక, యేసయ్య చెప్పినట్టు రక్షణలోకి వచ్చినాక బాగా లక్కీ ఛాన్స్లు వచ్చినాయి అని అడుగుతారేమో. లక్కీ ఛాన్స్లు ఏమో వచ్చినాయి. మనిషికి ఏది కావాలో అది, ఎంత కావాలో అంత, ఎప్పుడు కావాలో అప్పుడు, ఎలా కావాలో అలా నాకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన బాధ్యతలోకి తీసుకున్నాడు నా జీవితాన్ని. అంతేకాదండి, ఇంకొక మాట కూడా చెప్తాను నేను. అసలు ఎలా నడవాలో ఒక మనిషి బ్రతుకు, అలా నడవడానికి నాకు ఆయన దారి చూపించాడు. 19 ఏళ్ళుగా యేసుతో నడిచిన ఈ నడకలో ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నీవు ఎన్ని ఎదుర్కొన్నావు అన్నీ వచ్చినాయి. ఈరోజుకు నువ్వు ఎన్ని పడుతున్నావో అన్నీ వచ్చినాయి నాకు కూడా. కానీ వచ్చినాయి అన్నీ డీల్ చేసేవాడు ఉన్నాడు కదా, భయం తెలియలే. మధ్యలో ముంచకుండా నమ్మకంగా దరి చేర్చేవాడు దొరికాడు కదా, ఇంక భయం తెలియలే. ఎన్నన్నా రాని ఆయన పాదాలు పట్టుకోవటం, గోజాడుకోవటం, సమాధానం పొందుకోవటం, ఇంక భయం ఎందుకు? నా కోసం భూమి ఆకాశాలను తలక్రిందులు చేయగల సర్వాధికారి నాకు దొరికితే ఇంకా నాకు భయం దేనికి? ఆయన మాటలకు తిరుగుబాటు చేసి బ్రతికినప్పుడు నేను భయపడాలి. ఆయన మాటను తిరస్కరించి ఆయన చెప్పిన క్రియలు చేయకుండా వ్యతిరేక దిశలో నేను ప్రయాణం చేసినప్పుడు భయపడాలి. ఆయన అదుపాజ్ఞల్లోకి వచ్చేసి ఆయన కనుసన్నల్లో బ్రతకడానికి ఇష్టపడి ఆయనతో నడుస్తున్నప్పుడు నాకు భయం ఏంది? బలవంతుడు నాకు తోడు. అందుకే ఎన్నో వచ్చినాయి, నా తల వెంట్రుకలు అనే సమస్యలు వచ్చినాయి. కానీ ఏది నన్ను ఇబ్బంది పెట్టలేకపోయింది. వచ్చిన కాసేపు, ఆ కూసేపు మనసు మళ్ళీ దేవుని వైపు తిరిగిందాక, అరే ఎట్లా చేయాలి, ఎట్లా, అరే ఈ సమస్య వచ్చింది ఏంటి అంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఏంటో తెగ టెన్షన్ పడుతున్నావు అని. ఏం లేదు ప్రభా, ప్రాబ్లం వచ్చింది. ఓహో, నేను సాల్వ్ చేయలేం ప్రాబ్లం. ఓకే క్యారీ అన్నా. ఇదేంటి ప్రభా, నువ్వు ఉన్నావు కదా, నేనేంటి ఇంత టెన్షన్ పడుతున్నాను? మళ్ళీ ఆయన పాదాలు పట్టుకుంటే మంచు తొలగిపోయినట్టు తొలగిపోయినాయి. యేసు ప్రభుతో క్రొత్త జీవితం. ఫస్ట్ చెప్పాను, మారు మనసు పొంది రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందుకోవడానికి సిద్ధమవ్వాలి. అప్పుడే రాబోతున్న సంవత్సరం శుభప్రదమైన సంవత్సరం అవుతుంది. మనల్ని సంతోషపెట్టే విధంగా ఆనందకరమైన జీవితాల్లో మనల్ని చూడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ వేదనామయమైన బ్రతుకుల్లో ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. ఆ ఆనందకరమైన జీవితంలో నువ్వు ప్రవేశించాలంటే ఆయన మాటకి ఇకనైనా చెవి నొగ్గాలి. అరే, నీ పిల్లలు దరిద్రంగా ఉంటే నువ్వే ఇష్టపడవు, దేవుడు ఎట్లా ఊరుకుంటాడు నీ జీవితాన్ని? అట్లా నువ్వు ఆయన ముద్దుల కొడుకు, ముద్దులు కూతురివి. ఎంత ముద్దుల కొడుకైనా చెప్పిన మాట వినకపోతే మనం ఏం చేస్తామండి? ఒక తల్లి చెప్పిద్ది, బాగా ప్రేమ అంటగా నీకు, ఏం ప్రేమలే, ప్రేమ ఉంటే వింటాడా? చెప్పిన మాట వింటే ఆడు ఎట్టెందుకుంటాడు అంటది. ఎంత ముద్దులు కొడుకువైనా, ఎంత ముద్దులు కూతురువైనా మాట వింటే బాగుపడతావు, కానీ వినకపోతే ఏం బాగుపడతావు? అందుకే చెప్తున్నా, ఇకనైనా వినడానికి నిన్ను అప్పగించుకుంటే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, తిప్పులు, నొప్పులు రావని నేను చెప్పట్లా. ఎన్నొచ్చినా అన్నిటికీ చాలిన యేసు నీకుంటాడు. రక్షణ పొందని వ్యక్తికి లేని నిరీక్షణ రక్షణ పొందిన వానికి సమృద్ధిగా కలదు. రైట్. రెండవది,
గతకాలపు మేలులన్నిటిని తలంచుకుంటూ కృతజ్ఞతలు చెల్లించి ఆయనను మహిమపరచుట మానకూడదు. ఆయన గతకాలంలో చేసిన మేళ్లలో మొట్టమొదటిదిగా చెప్పుకోవడానికి ఒక్కటి చెప్తా. చాలా ఉన్నాయి. వాటిలో ఒక్కటేంటంటే, ఆయన ఈ సంవత్సరం అంతా నీ దోషాలను క్షమిస్తూ వచ్చాడు. అన్నయ్య, కరోనాలో పోకుండా కాపాడాడని చెప్పొచ్చుగా, అన్న వస్త్రాలు ఇచ్చాడని చెప్పొచ్చుగా, అప్పులు తీర్చాడని చెప్పొచ్చుగా, ఇట్లా చేసిన మేలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పకుండా దోషాలు క్షమించాడని చెబుతావేంది అన్నయ్య? అదొకటేనా మేలు అంటే? నువ్వు పొందే సకల బాధల వెనక ఉండే హస్తం దాందే కాబట్టి అదొక్కటి క్షమించబడితే ఇక మిగిలిన అన్ని విషయాలలో నీవు సమాధానంగా ఉంటావు. దోష ఫలితమే సమాధి, దోష ఫలితమే బాధలు, దోష ఫలితమే రోగములు, దోష ఫలితమే ఇబ్బందులు, దోష ఫలితమే శ్రమలు అనుకుంటే ఆ దోషమే ఆయన క్షమిస్తే ఇక మిగిలిన ఏవి కూడా నిన్ను గెలవలేవు. క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్షమించి నిన్ను మరో సంవత్సరానికి సిద్ధం చేశాడు. చెప్పొద్దు దేవునికి థ్యాంక్స్ చెప్పొద్దు? ఎన్ని రకాల కార్యాలు, ఎన్ని రకాల దోషాలు, నోరు జారినాయి, కన్ను జారినాయి, కాలు జారినాయి, చేయి జారినాయి, సమస్త దుర్నీతి, సమస్త పవిత్రత క్షమించి ఎప్పటికప్పుడు నిన్ను తన రక్తంతో కడిగి తన పరిశుద్ధ శరీర రక్తాల్లో చేయి వేయనిచ్చి నీకు ఆయన చేసిన ఉపకారాల్లో మొట్టమొదటిది ఆయన నీ దోషములను పరిహరించుట. 103వ కీర్తన నువ్వు చదవగలిగితే అందులో ఈ మ్యాటర్ ఉంటుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని చెప్పి ఆ తర్వాత ఫస్ట్ చెప్పాడు ఆయన నీ దోషములను. దోషమే తొలగిపోతే ఇంకేముంటుంది? ఈరోజు మనందరినీ ఆయన నిర్దోషులుగా చేసి ఉన్నాడు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేసి ఉన్నాను, వాటిని మరలా ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. ఇకను మారు మనసు పొంది ఇకను పాపము చెయ్యకుము అని పిలుస్తున్నాడు. నిన్ను పాడు చేసే పాపం, నీకు అశాంతిని కలిగించే పాపం, నీ విలువను దిగజార్చే పాపం, నిన్ను నాకు దూరం చేసే పాపం, శాపం నీ మీదికి తెచ్చే పాపం, దరిద్రతను, వేదనను, కష్టాన్ని, కన్నీళ్లని, దుఃఖాన్ని నీ మీదికి తెచ్చే పాపం నిన్ను క్షోభ పెట్టిద్ది. కనుకనే పాపం అంటే నాకు ఇష్టం లేదమ్మా. ఎందుకు తెలుసు? అది నిన్ను బాధ పెట్టిద్దమ్మా, నిన్ను బాధ పెట్టిద్దా. అందుకే నువ్వు దాన్ని విసర్జించి మారు మనసు పొందు. ఎందుకంటే నువ్వు బాగుంటావు. నువ్వు బాగుంటే నేను ఆనందంగా ఉంటా. అందుకై మానుకోమనేది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గనుక 2 మారు మనసు పొంది ఇక మళ్ళా ఆ పాప జీవితంలోకి వెళ్లకుండా సిద్ధంగా ఉండాలి. ఇప్పటిదాకా చేసిన వాటన్నిటిని క్షమించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.